సార్ నమస్కారం సార్. ఇది ఒకటి చిన్న ఇష్యూ. మార్నింగ్ నేను ఒకటి హైవే మీద అంటే నేను కరీంనగర్ ప్రాపర్ సార్. ఇక్కడ జగిత్యాల సబ్స్టేషన్ వర్క్ చేస్తాం. దాని పరంగా లేబర్లను తీసుకొని నేను టాటా ఏసీలో పోతున్నా. నా వెనుక ఒక వెహికల్ అంటే ఎమ్మెల్యే గారంట ఇక్కడ తను నా వెనుక వచ్చారు, సైరన్ వేశారు. నాకు పోనీకి ఇంకో రోడ్డు కూడా లేదు సార్. నేను వెళ్ళే తువ్వ నుంచి నాకు రోడ్డు వచ్చుడుతోనే సైడ్కు వెహికల్ ఆపేసరికి నా ముంగటికి వచ్చారు. తను ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకొని దాన్ని ఫిర్యాదు కింద అంటే పోలీస్ స్టేషన్లో ఏమి ఇచ్చారో తెలియదు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళు నన్ను ఇప్పుడు జైత్యాల పోలీస్ స్టేషన్ పిలిపించారు. పిలిపించి వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోయి దండం పెట్టండి, దండం పెడితేనే వెహికల్ ఇడిచిపెడతా అంటారు సార్. మరి ఇది ఏంటన్నది తెలియట్లేదు సార్. ఇప్పుడు నన్ను జైత్యాల పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. నా వెహికల్ తీసి వాళ్ళు అంటే తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు సార్. మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేపిస్తారు సార్. సార్ అప్పుడు జరిగిన ఇష్యూ కోసం ఇప్పుడు నా వెహికల్ నా మీద కేసు చేస్తా అంటారు. నేను ఇక్కడ నా వెహికల్ వీళ్ళ పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళ క్యాంప్ ఆఫీసర్ ఏదో తెలియదు సార్. ఇక్కడ వెహికల్ లేబర్లను తీసుకొని నేను వెళ్ళిపోతున్నా సార్. ఇలా నాది మొత్తం మెటీరియల్ ఉంది సార్. ఏ ఒక్క మెటీరియల్ అయినా కూడా నేను పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టడానికి రెడీ సార్. నేను నా వర్కర్స్ మొత్తం ఇలానే ఉంటాను సార్. నా స్టాఫ్ ఇది మొత్తం నా మెటీరియల్ సార్. నేను ఇది పోలీస్ స్టేషన్ వీళ్ళది అంటే ఇది ఏమంటారు దీన్ని కోటర్స్ సార్. కోటర్స్లో వెహికల్ పెట్టించారు. ఈ వెహికల్ కాడ ఇదంతా సామాన్ తీస్తున్నాం వీడియో. ఇలా ఏ ఒక్క సామాన్ మిస్ అయినా కూడా పోలీసు వాళ్ళ జిమ్మదారి సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు కేసు పెట్టినాక మేము కోర్టుకు వచ్చైనా అసలు నా మీద ఏ విధంగా కేసు పెడతారు? ర్యాష్ డ్రైవింగ్ అన్నది వీడియో గిట్లా నాదేమన్నా ఉండేది ఉంటే నేను ఒప్పుకుంటా సార్. పోలీస్ స్టేషన్ వస్తాడు.